హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దసరాలో మహిషాసుర మర్దిని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దైత్యవంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు అలాగే తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు అనేది ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే, మహిషాసుర, ఇక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానితో మహిషాసురుడు, పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణికి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు అనేవి సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అనేది అసంభవం. కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైన కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు, కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్భితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. ఆ రూపం ఎలాగుందంటే, శివుని తేజము ముఖముగా, విష్ణువు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, అలాగే వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములను సమకూర్చుకుని మహిషాసురుని సైన్యముతో తలపడి భీకరమైన పోరు కలిపింది. మహిషాసురుని తరపున పోరు సలుపుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అశిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో ఆమె తలపడింది. ఆ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము కూడా శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరి చివరికి తిరిగి మహిష రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుల్ని సంహరించిన దినము దసరా పర్వదినముగా ప్రజలచే కొనియాడబడింది. అందుకే దసరా 10 రోజులు, 9 రోజులు మనము దసరా చేసుకుని 10వ రోజు మనము విజయదశమి అనేది